Hi viewers, welcome to IVCCSEAP. ఈరోజు వీడియోలో ల్యాబ్ సెషన్స్ అన్ని జరుగుతున్నాయండి. ల్యాబ్ సెషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో ఊప్స్ అండ్ జావా నుంచి మొదటి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో సెకండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ ఊప్స్ అండ్ జావా నుంచి. సో మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు అనిపించినట్లయితే లైక్ చేయండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో, సిఎస్సి చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ వొకేషనల్ కోర్సులో, సో వారికి ఇవన్నీ చక్కగా ఉపయోగపడతాయండి. సో జనరల్గా కూడా బీటెక్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే ఇంటర్ అయిపోయి బీటెక్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బేసిక్స్ అనేవి ఉంటాయండి. సో ఎవరైనా సరే జావా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోలను చక్కగా ఉపయోగించుకుంటారు. సో అదే అండి. సో please subscribe my channel IVCCSEAP, like, subscribe and share IVCCSEAP. సో ఈరోజు వీడియోలో ఊప్స్ అండ్ జావా నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిఎస్సి వొకేషనల్ సిఎస్సి పిల్లలకి ల్యాబ్ ఊప్స్ అండ్ జావాలో నుంచి సెకండ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ డిస్కస్ చేసింది సెకండ్ ప్రోగ్రామ్. సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. ల్యాబ్ 1 ప్రోగ్రామ్ ఇది. సో ఇది గమనించి, ఇది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రోగ్రాము ఈవెన్ ఆర్ ఆడ్ కనుక్కోవడం అండి, యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అంటే కమాండ్ ద్వారా మనం నెంబర్ ఇస్తే కమాండ్ లైన్ అది ఎలాగనేది ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చివరి వరకు చూసినట్లయితే బాగా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రోగ్రామ్ వీడియో చూడండి. సో లెట్ us స్టార్ట్ అసలు అవర్ యాక్చువల్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ల్యాబ్ 2, యాక్చువల్గా ల్యాబ్ 1, ఆ ల్యాబ్ 1 ఆల్రెడీ నేను బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అని డిస్కస్ చేశాను. సో అందువల్ల ఇది ల్యాబ్ 1 ప్రోగ్రామ్ యాక్చువల్గా. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండి, ఎక్స్పెరిమెంట్. సో ఈవెన్ ఆర్ ఆడ్, ఫైండింగ్ ఈవెన్ ఆర్ ఆడ్, అంటే బేస్ సంఖ్యనా లేదా సరి సంఖ్యనా అని కనుక్కోవడం అండి తెలుగులో. బేస్ సంఖ్య లేదా సరి సంఖ్య అంటే రెండుతో నిశేషంగా భాగింపబడితే సరి సంఖ్య, లేకుంటే బేస్ సంఖ్య. సో those the numbers who divided the remainder 0, then that numbers are called even numbers. So otherwise it is called odd number. సో అదండి, ఈవెన్ నెంబర్స్ రెండుతో భాగింపబడితే ఈవెన్ నెంబర్స్, లేకుంటే ఆడ్ నెంబర్స్. సో ఈ సింపుల్ లాజిక్. ఎన్తో మనం ఇచ్చిన నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, అప్పుడు అది మనకి ఈవెన్ నెంబర్ అంటాం, లేకుంటే ఆడ్ నెంబర్ అంటాం. సరి సంఖ్య లేకుంటే బేస్ సంఖ్య అని అంటాం. సో ఇదే లాజిక్, సింపుల్ గా భాగించడం. ఇచ్చిన నంబర్ని, కీబోర్డ్ ద్వారా ఇచ్చిన నంబర్ని 2తో భాగిస్తే 0 వస్తే అది సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అంటాం, లేకుంటే ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అని అంటాం. సో అదండి. సో ఇక్కడ మనము ఇంపోర్ట్ java.io.star, import java.lang.star class even odd begin public string args. సో అదండి, ఇక్కడ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లేకుండా ఏ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ స్టాటిక్ అనేది ఎందుకు తీసుకుంటాం అంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం కోసం తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఒక నెంబర్ అనేది తీసుకోవాలి. ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ args ఆఫ్ 0. ఇక్కడ ఇదే అండి స్పెషాలిటీ. మనం ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తాము, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ గా. సో ఆ నెంబర్ ని క్యాలిక్యులేట్ చేసి ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా అవర్ లాజిక్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ ని మనం 2తో భాగించినప్పుడు ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, రిమైండర్ 0 వస్తే దెన్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ ఈవెన్ నంబర్. సో ఇచ్చిన నెంబర్ ఈవెన్ నంబర్ అని అవుట్పుట్ వస్తుంది. ఎల్స్
system dot out dot print line of odd number ఇదండి ప్రోగ్రామ్. సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, మెయిన్ మెథడ్ ఎండ్ అండ్ క్లాస్ ఎండ్. సో ఇప్పుడు ఇది మనం సేవ్ చేయాలి. సో సేవ్ చేసేది కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మనము సిఎస్సి జావా ల్యాబ్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసాం, ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు. సో ఇది వీడియో అనేది మీకు ఇక్కడ మనం కార్డులో వదిలేస్తాను. సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది, డిస్క్రిప్షన్లో రికార్డు యొక్క లింక్ ఇస్తున్నాను అండి, రికార్డు. సో అందులో సెకండ్ ఇయర్ సిఎస్సికి సంబంధించి టోటల్ 3 సబ్జెక్ట్స్ రికార్డు అందులో ఉంటుంది. లింక్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఈజీగా. సో లేదంటే మా వెబ్సైట్ కూడా ఉందంటే IVCCSEAP అనే వెబ్సైట్ కూడా ఉంది. సో ఆ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని రికార్డ్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో అదే నేమ్తో మనం ఇక్కడ సేవ్ చేయాలి, ఈవెనాడ్ డాట్ జావా. సో ఈ విధంగా మనకు జావా మన నోట్ ప్యాడ్ ++లో చేస్తున్నాం కాబట్టి ఆ కలర్స్ అవన్నీ ఎడిటర్కి మనకు సంబంధించిన విధంగా ఇక్కడ మారటం మీరు గమనించి ఉంటారు. సో ఇప్పుడు మనం కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో కమాండ్ లైన్, కమాండ్ ద్వారా మనం చేస్తాం కాబట్టి కమాండ్ అనేది ఓపెన్ చేయాలి. సో రన్ సిఎండి. సో స్టూడెంట్ పర్పస్గా మనం నేర్చుకోవాలి అన్న వాళ్ళకు నోట్ ప్యాడ్ ++ ఇదైతేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో బ్లూజే ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ చేయడానికైతే చక్కగా ఉపయోగపడతాయి. సో ఇలాంటి మనం డీటెయిల్డ్గా మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే వాళ్ళకైతే మనం ఏదైనా ఎడిటర్లో ప్రోగ్రామ్ టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడమే ఈజీగా ఉండేటువంటి పద్ధతి. ప్లస్ మనకు టోటల్గా అర్థం కూడా అవుతుందండి. సో సిఎస్సి జావా ల్యాబ్. సో ఇవన్నీ బేసిక్ కమాండ్స్ అండి, డాస్ కమాండ్స్. అవి తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. సో జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే జావాసి అనే కమాండ్ తీసుకోవాలి. సో జావాసి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా. ఓకే, ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ తెలుస్తాయి. సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది, పార్సెంట్ PARSR ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో PARSE రావాలి. సో అది మిస్టేక్. ఓకే, ప్రతిసారి మనం ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే సేవ్ చేసి తర్వాత మళ్ళీ అగైన్ కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు గమనించాల్సిన విషయం. సో మళ్ళీ అగైన్ మనకు అదొకటి ప్రాబ్లం ఎర్రర్ వచ్చిందండి, ఇప్పుడు రెక్టిఫై చేసాం. ఓకే, జావా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి జస్ట్ జావా ప్రోగ్రామ్ నేమ్ ఈవెనాడ్. సో ఇక్కడ మీరు బాగా స్పష్టంగా గమనించాలి, మీరు ఏ నెంబర్ని అయితే ఏవైనా కనుక్కోవాలి అని అంటే ఇక్కడే మనము నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ ఇవ్వాలి, అది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం. ఓకే, 56 అని ఇచ్చానండి. 56 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో అగైన్ మళ్ళీ మీరు ఇక్కడనే కూడా ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జావా ఈవెనాడ్, ఇక్కడ నెంబర్ ఏదన్నా ఇవ్వండి 47. సో ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది. అగైన్ ఒక పెద్ద నెంబర్ అనేది ఇద్దాం. ఓకే, ఆడ్ నెంబర్. సో జావాలో మనకి ఎంత పెద్ద నెంబర్ అయినా అది ఇంటీజర్లోనే మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అదండి. సో దట్ ఈస్ టుడే సెషన్. సో మీకు అర్థమైనట్లుగా అయితే మనకు తెలియజేయండి. లైక్ చేయడం ద్వారా మీరు ప్రోగ్రామ్ ఉపయోగపడిందని మనకు తెలియజేయండి. సో దట్స్ ఆల్ టుడేస్ వీడియో. ఇదండి ఈ వీడియోలో మీకు ల్యాబ్ 2 ఊప్స్ అండ్ జావా నుంచి సో ఏవైనా రాడ్ యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 3 ఏంటంటే స్విచ్ ఎగ్జాంపుల్ అండి. స్విచ్ ద్వారా మనకు డే నేమ్ నెంబర్ ఇస్తే డే నేమ్ కనుక్కోవడం, అంటే 1 అని ఇస్తే సండే అని రావడం, 2 అని ఇస్తే మండే అని రావడం. సో ఆ విధంగా మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆ ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and also subscribing my channel IVCCSEAP. Thanks once again. Thanks for watching.